పొలం పరిస్థితి మొత్తం కంప్లీట్గా అడ్డం పడ్డ. ఇప్పుడు పడ్డ వీటి కింద నీళ్ళు ఉన్నాయి. ఈ ధర్మసాగర్ నుండి దేవునూరుకు వచ్చే రోడ్డు. పోకుండా అది యాక్షల మర్రి, ఆ మర్రి కాడి దాకా నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు దేవునూరు నుండి ధర్మసాగర్కు రాకపోకలు బంద్. కేవలం ఆ రిజర్వాయర్ ఆ గేట్లు ఎత్తడం వల్ల వాటర్ ఫ్లో ఇంత రావడం వల్ల ఇప్పుడు ఆ చివల్ల కొంతమంది ఉన్నారు. ఇది గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. బతుకమ్మ బండకు కొద్ది దూరం లోతుతోటి నీళ్లు పోతుంది. అంటే ఇంచుమించు దీని వ్యాసార్థం దాదాపు 500-700 మీటర్ల లెంత్ తోటి దీని ప్రవాహం ఉంది. బ్లాక్ అయింది. అప్పుడు యాక్షల బ్రిడ్జి కనబడడం దాదాపు 5-6 ఫీట్ల హైట్లో నీళ్ళు పడుతున్నాయి. గతంలో కూడా ఇంతగానం ఎప్పుడు రాలేదు. ఇంత వ్యాసార్థంతో ఎప్పుడు ప్రవాహం జరగలేదు. ఈ ప్రవాహం మామూలుగా లేదు. దీని కింద ఉండబడినటువంటి పంటలు, పత్తులు, వరలు కంప్లీట్గా డ్యామేజ్. హాయ్ అండి, నమస్కారం. నా పేరు యువరాజ్, మా దేవునూరు. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, గతంలో ఒక వీడియో తీశానండి నేను ధర్మసాగర్ రిజర్వాయర్కి సంబంధించి. గత ఒక రోజు క్రితం నుండి ఆ ముంతా ఎఫెక్ట్ ప్రభావం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం ఉందో లేదో తెలియదు, కానీ మా గ్రామానికి ఫుల్ నష్టం ఉంది. ఏ విధంగా అంటే ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్ల రూపకంగా. అది ఎలా అంటే, ఆ నూతనంగా నిర్మించిన 9 గేట్లు, అందులో 8 ఓపెన్ చేశారు గత రాత్రి 10-11 గంటల సుమారుకి. అన్నీ ఏకకాలంలో వదలడం వల్ల ఆ వాటర్ ఫ్లో అనేది చాలా విపరీతంగా పెరిగి చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కలకి నష్టం వాటిల్లే విధంగా అటు ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్ల నుండి వయా నెల్లూరు చెరువు ఆ కింది కాలం నుండి పోవడం జరుగుతుంది. తద్వారా దానికి సంబంధించిన చుట్టుపక్కల రైతులందరికీ చాలా నష్టం జరుగుతుంది. అది మామూలు నష్టం కాదు. పంట పండించి 6 కాలం కష్టపడి 6 గంటలలో నాశనం అవుతుంది. అది ఇప్పుడు దాని ప్రభావము, దాని రైతుల కోస అనేది మామూలుగా లేదు. దీనికి గల కారణం ఈ ధర్మసాగర్ రిజర్వాయరే. కేవలం ధర్మసాగర్ రిజర్వాయర్ మాత్రమే. అంటే దాని అర్థం రిజర్వాయర్కు మేము అడ్డు కాదు, దాని అభివృద్ధికి అడ్డు కాదు. కాకపోతే నూతనంగా నిర్మించిన గేట్లకి వాటి నుండి వచ్చే ఫ్లోకి ఆ కెనాల్ అనేది నిర్మించలేదు. చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. దాదాపు 12 గంటల వర్షానికి ఈ ఫ్లో కనుక ఖచ్చితంగా ఒక 2 రోజులు 3 రోజులు కనుక ఇలానే జరిగితే ఆ దేవునూరు చెరువు అనేది కంప్లీట్గా ఉండదు. ఆ కట్ట ఉండదు. ఆ దేవునూరు గ్రామము, ఆ కింది పక్క గ్రామాలు, సోమదేరపల్లి, మడిపల్లి, ఈ గ్రామాలు ఏ ఒక్కటి కూడా ఉండదు. ఇప్పటిదాకా జరిగిన నష్టం కేవలం పంటలకు మాత్రమే. కాకపోతే ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పంటలకే కాదు, మనుషులకు కూడా పంటలు ఏ విధంగా అయితే కొట్టుకుపోతా అంటే మనుషులు చూసుకుంటూ ఉండడం జరుగుతుందో, ఇది ఇట్లనే ఫ్లో ఎక్కువ అయితే మనుషులు కూడా పోతా అంటే చూసుకుంటూ ఉండడం తప్ప వేరే చేయాల్సిన పరిస్థితి ఏం లేదు. దీని అంతటికీ కారణము గేట్లు. ఆ గేట్లు నిర్మించిన సంతోషం, కానీ
గేట్ల ద్వారా పోయే కాలువ అనేది సరిగా నిర్మించలేదు. సరిగా కాదు, అసలు నిర్మించలేదు. గతంలో పాత కాలువ దేవనూరుకు సంబంధించిన చెరువులో నీళ్లు ఎక్కువైతే పోవడానికి మత్తడి ద్వారా పోయే కాలువ మాత్రమే ఉంది. కానీ ఈ 9 గేట్ల ద్వారా వచ్చే నీళ్ళు పోవడానికి ఆ కాలువ నిర్మించలేదు, కొత్తగా ఏం చేయలేదు. ఇప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే అండి, రిజర్వాయర్ అభివృద్ధి, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉమ్మడి ట్రై సిటీ ఏది వరంగల్, కాజిపేట, హన్మకొండకు సంబంధించిన అన్ని పట్టణాలకు ఇక్కడ నుండే వాటర్ వెళ్తాయి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, కాదంటలేను. కాకపోతే ఇట్లాంటి ఫ్లడ్స్ టైంలో ఏకకాలంలో ఇన్ని గేట్లు వదలడం వల్ల మా గ్రామానికి మాత్రం తీరని లోటు, నష్టం, మామూలు నష్టం కాదు, పంట నష్టము, జంతు నష్టము, ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. గతంలో 12 గంటల వర్షానికి ఈ ఫ్లో ఇట్లనే ఒక 2 రోజులు 3 రోజులు కనుక ఉంటే పంట నష్టమే కాదు, మానవ నష్టం కూడా జరగబోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి. ఈ రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన తగు చర్యలు చేయాలని వారికి సూచిస్తున్నా. దేవనూరు గ్రామ రైతులకు మరియు ముఖ్యంగా యువకులకి తెలియజేయనేమనగా, మనకు జరగబడినటువంటి ఇటువంటి నష్టాన్ని, ఈ యొక్క సమస్యకు పరిష్కార దిశగా అందరం కలిసికట్టుగా యూనిట్గా మన ఒక దిశ ఉండాలనేది నేను సూచిస్తున్నాను. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఏకకాలంలో అన్నీ వదలకుండా ఒక గేటు లేదా 2 గేట్లు కంటిన్యూషన్గా వదిలితే మాత్రం ఇంత నష్టం ఉండకపోవు. ఏకకాలంలో ఇన్ని వదలడానికి వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ అధికారులు, పై అధికారులు ఆ వాటర్ ఫ్లో ఇన్కమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వదలాలని చెప్తున్నారేమో కావచ్చు. కాకపోతే మాకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. దీనిపైన రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా దీనిపైన దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించగలరని మనవి.